ఏపీలో పాఠశాలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవుల్ని 3 రోజుల పాటు పొడిగించింది. గతంలో ఇచ్చిన సంక్రాంతి సెలవుల్ని పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 21న సెలవు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న జనవరి 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చిన ఏపీలో మాత్రం ఇవ్వకపోవడం వివాదం రేపుతోంది. ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభంతో భారతీయుల దశాబ్దాల కళ నెరవేరబోతుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 22న బాలరామని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించబోతున్నారని అన్నారు. అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ రోజు చాలా రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని విమర్శించారు. ఏపీలో పాఠశాలలకు సెలవు ఇవ్వకపోవడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. జనవరి 22న అయోధ్యలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని, రామమందిర ప్రారంభం అనేది భారతీయుల శతాబ్దాల కళ అని పురంధేశ్వరి పేర్కొన్నారు. అలాంటి ఘట్టాన్ని వీక్షించేందుకు విద్యార్థులకు సెలవు ప్రకటించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21వ తేదీ వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి ప్రధాని మోదీ చేయూత ఇచ్చారన్నారు. 22న బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనుక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థమవుతుందన్నారు. 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు సెలవు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని, అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఏపీ ప్రభుత్వం కూడా 22న సెలవు ప్రకటించాలని పురంధేశ్వరి సూచించారు. తారీఖున ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది. దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవును ప్రకటించడం జరిగింది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 22వ తారీఖున సెలవుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.